నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఒడిశాలో మసూద్ అజర్ ఏజెంట్లు తిష్టవేశారా? వారి అనుచరులు ఇక్కడ చురుకైన పాత్ర పోషిస్తున్నారా? తాజాగా ఒడిశా క్రైమ్ బ్రాంచ్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసిన సయ్యద్ ఇషాన్ బుఖారీ ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. జాజ్పూర్ జిల్లాలో ఇటీవల కశ్మీర్కు చెందిన సయ్యద్ ఇషాన్ బుఖారీని ఒడిశా క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. లవ్ జిహాద్లో భాగంగా అమ్మాయిలను నమ్మించి మోసం చేయడం, వారిని పెళ్లి చేసుకోవడం ఇతని నిత్యకృత్యం. ఇప్పటికే 7 పెళ్లిళ్లు చేసుకున్న సయ్యద్ బుఖారీకి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ముఫ్తీ తారిక్ మసూద్తో సంబంధాలు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇతని వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఈ సంబంధాలను గుర్తించారు. అంతేకాదు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్తో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది. అందుకే ఇషాన్ బుఖారీని విచారించడానికి ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన టీం ఈ నెల 19న భువనేశ్వర్కు చేరుకుంది. అయితే ఈ టెర్రర్ మాడ్యూల్ను భద్రతా బలగాలు ఎలా ఛేదించాయి? కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్కు దీనికి లింక్ ఏంటి? ఒడిశాలో ఉగ్రవాద సంస్థలు చేస్తున్న కార్యకలాపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో కొద్ది నెలల క్రితం ఓ ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాంలోని అహ్వాటు ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఆర్మీతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ప్రతి ఇంటిని ప్రత్యేకంగా సెర్చ్ చేస్తూ ముందుకు సాగాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు మొదలుపెట్టాయి. దాదాపు గంట పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధ సామగ్రి ఉండడంతో భద్రతా బలగాలు ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 3 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జవాన్కు బుల్లెట్ గాయాలైనా ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఉగ్రవాదుల నుంచి ఒక AK-56, 2 AK-47తో పాటు ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్, 4 మ్యాగజైన్లు లభించాయి. దీంతో పాటు కొన్ని కీలక ఎలక్ట్రానిక్ డివైజులు కూడా దొరికాయి. వీటితో పాటు IED తయారు చేయడానికి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఇంటెలిజెన్స్ బ్యూరో సేకరించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ డివైజులను పరిశీలించగా భారత్లో జైషే మహమ్మద్ కార్యకలాపాల గురించిన కీలక సమాచారం లభించింది. ఈ సమాచారంతోనే జైషే మహమ్మద్ చీఫ్తో పాటు మసూద్ ఒడిషా, ఆంధ్ర సరిహద్దుల్లో కొందరిని తమ ఏజెంట్లుగా నియమించినట్లు గుర్తించింది. దీంతో ఇందుకు సంబంధించిన సమాచారం అంతా సేకరించింది. ఇందులో భాగంగానే ఒడిశాలో లవ్ జిహాద్ కుట్రకు తెరలేపినట్టుగా గుర్తించింది. అయితే సరిహద్దుల్లో లవ్ జిహాద్ కోసం మసూద్ అజర్, ISI కలిసి ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు, ముఖ్యంగా కశ్మీర్ ఉగ్రవాది సయ్యద్ ఇషాన్ బుఖారీని లవ్ జిహాద్ కోసం జాజ్పూర్కే ఎందుకు పంపినట్లు ఇప్పుడు తెలుసుకుందాం. ఒడిశాలోని జిల్లాల్లో జాజ్పూర్ జిల్లా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. జాజ్పూర్ పట్టణం ఒకప్పుడు కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇప్పటికీ ఈ పట్టణంలో కళింగ రాజ్యానికి సంబంధించి పురాతత్వ శాఖ పరిశోధనలు చేస్తూనే ఉంది. జిల్లాలోని విరజాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. విరజాదేవి ఆలయంతో పాటు జంగ్య బరాహ, సప్తమాతృక ఆలయాలు బైతరణి నదీ తీరంలో ఉన్నాయి. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జాజ్పూర్ జిల్లాను ఉగ్ర సంస్థలు టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ ప్రాంతంలో లవ్ జిహాద్కు తెరలేపడం వల్ల డెమోగ్రఫిక్ చేంజెస్కు ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను టార్గెట్ చేయడం ద్వారా హిందూ ధార్మికత్వాన్ని తగ్గించడంపై కన్నేశాయి. అందుకే ఈ ప్రాంతంలో మత మార్పిడులు గత కొంతకాలంగా ఎక్కువవుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇషాన్ బుఖారీ సైతం లవ్ జిహాద్కు పాల్పడ్డాడు. ఇతను ఆర్మీ డాక్టర్గాను, PMO అధికారిగాను, NIA అధికారిగా కూడా తనను తాను పరిచయం చేసుకునేవాడు. జాజ్పూర్లో నివాసం ఉంటూ స్థానిక మహిళలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునేవాడు. మహిళలకు మాయమాటలు చెప్పి తన పేరును సైతం హిందూ పేరుగా చెప్పుకొని లవ్ జిహాద్కు పాల్పడ్డాడు. ఇతనికి 2017 సంవత్సరంలోనే మొదటి వివాహమైన ఆమెకు తెలియకుండా వేరే మహిళల్ని వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. ఇప్పటి వరకు మొత్తం 7 వివాహాలు చేసుకున్నట్లు సమాచారం. దీనికి పాకిస్తాన్ ISI గైడెన్స్ కూడా లభించినట్టు సమాచారం. పాక్ ISI ఏజెంట్ తారీక్ మసూద్ ఇతడికి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ లవ్ జిహాద్కు ప్రోత్సహించేవాడు. స్థానికంగా ఉండే పరిస్థితులపై సమాచారం ఇవ్వడంతో పాటు ఇతర ముస్లింలను కూడా లవ్ జిహాద్కు ప్రేరేపించేలా చేసేవాడు.
పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్కు అటు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతోనూ సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించింది. దీని సహకారంతోనే ఇక్కడ లవ్ జిహాద్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలు భారత్ను లక్ష్యంగా చేసుకుని అనేక టెర్రర్ మాడ్యూళ్లను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏ కూడా దీనిపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితమే పూణే టెర్రర్ మాడ్యూల్తో పాటు బళ్ళారి టెర్రర్ మాడ్యూల్ను కూడా ఛేదించింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా లభించాయి. కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏ 4 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 8 మందిని అరెస్టు చేసింది. వీరంతా ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు యువకులను రాడికలైజ్ చేయడం, లవ్ జిహాద్కు ప్రోత్సహించడం కూడా చేశారు. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో ఛేదించిన ఐసిస్ మాడ్యూల్లోనూ అరెస్ట్ అయిన 3 ఉగ్రవాదుల్లో ఒకరు లవ్ జిహాద్కు సైతం పాల్పడినట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో కేంద్రం 3 క్రిమినల్ బిల్లులను తీసుకొచ్చింది. ఈ చట్టాల ప్రకారం తమకు తాము వేరే పేరుతో పరిచయం చేసుకుని లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారిపై విచారణ జరుగుతోంది. ఎక్కువగా లవ్ జిహాద్ విషయంలో ఇదే జరుగుతోంది. తమ అసలు పేరును దాచి హిందూ పేరుతో పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత మోసం చేయడం జరుగుతోంది. అందుకే లవ్ జిహాద్ విషయంలో కఠిన శిక్షల్ని చట్టాల్లో చేర్చారు. కేవలం ఐడెంటిటీ ఒక్కటే కాదు, మతం గురించిన సమాచారాన్ని కూడా తప్పుగా చెబితే శిక్ష పడుతోంది. తన మతం గురించి దాచిపెట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా దీనిపై విచారణ చేసే అవకాశం ఉంది. నేరం నిరూపణ అయితే వ్యక్తిని శిక్షించే అధికారం కూడా ఉంటుంది. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొస్తున్నా భారత్లో ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి ఇటు దర్యాప్తు సంస్థలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. ఏదేమైనా అటు కేంద్రం ఇటు దర్యాప్తు సంస్థలు కలిసి పనిచేయడంతో లవ్ జిహాద్కు చెక్ పెడుతూ వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ఆటలు సాగడం లేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.